హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్ అంటే ఏమిటి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్లో అనేది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా మనకి ఇన్ఫినిట్ సొల్యూషన్స్, ఒక టూ ఈక్వేషన్స్ తీసుకుంటే మనకి ఎప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వస్తాయి అంటే మనకి ఈ ఫిక్స్డ్ సొల్యూషన్స్ రాకుండా ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి 2x + 5y = 11 ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను 6x + 15y = 33 అని ఇచ్చాను అనుకోండి. మీరు టూ ఈక్వేషన్ సాల్వ్ చేసి x అండ్ y వాల్యూస్ కనుక్కోగలరా? మనం ఏం చెప్పుకున్నాము బేసిక్ క్లాస్లో, ఇంట్రొడక్టరీ క్లాస్లో, ఇఫ్ దెర్ ఆర్ టూ అన్నోన్స్ వీ నీడ్ టూ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్, టూ డిఫరెంట్ ఈక్వేషన్స్ అని చెప్పుకున్నాను. ఇవి టూ డిఫరెంట్ ఈక్వేషన్స్ అండి? కాదు కదా. చూడండి, 2 × 3 6, 5 × 3 15, 11 × 3 33. అంటే ఫస్ట్ దాన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సో మీరు ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసి x అండ్ y వాల్యూస్ కనుక్కోగలరా? లేదు కదా. సో మీకు రెండు ఈక్వేషన్స్ లేవు, ఒకటే ఉన్నది. రెండు అనిపిస్తుంది కానీ రెండు కాదు, ఒకటే. ఎందుకు రెండు ఒకటి? రెండు సేమ్ కాబట్టి. అలాంటప్పుడు మనకి x అండ్ y వాల్యూస్ ఎన్ని వస్తాయి? x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత అంటే మనం చెప్పలేము, ఏమైనా కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి x అండ్ y వాల్యూస్కి సొల్యూషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఇన్ఫినిట్ అన్న ఉండొచ్చు అని చెప్తాం అనమాట. సో దీన్ని ఇన్ఫినిట్ సొల్యూషన్స్ సిచ్యువేషన్ అంటారనమాట. దీన్ని మీకు ప్రతిసారి ఇంత క్లియర్గా ఇవ్వకపోవచ్చు అండి. 2, 6, 5, 15, 11/30 ఎట్లా తెలుస్తుంది మనకంటే, సపోజ్ నేను ఒక ఈక్వేషన్ రాశాను అనుకోండి ఆల్ఫాబెట్స్లో, a1x + b1y = c1, a2x + b2y = c2 అని రాశాను అనుకోండి. ఇప్పుడు a1/a2 ఉంది, b1/b2 ఉంది, c1/c2. అవునండి. 2/6 1/3, 5/15 1/3, 11 ఇట్లా ఉందంటే ఈ రెండు ఈక్వేషన్స్ నాట్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్. అప్పుడు మీకు సొల్యూషన్స్ ఇన్ఫినిట్ అంటే అనంతమైన సొల్యూషన్స్ వస్తాయి, అంతే కదండి. ఒక ఈక్వేషన్ నుండి రెండు అన్నోన్స్ ఉంటే మనకి ఎన్ని వాల్యూస్ వస్తే x అండ్ y కంటే ఎన్ని వాల్యూస్ అయినా రాయొచ్చు అనమాట. రైట్, ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఇది మనం నెక్స్ట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్లో వాడతాం ఈ రిక్వైర్మెంట్. చూద్దాం. నెక్స్ట్ పాయింట్ అండి, ఎప్పుడు టూ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఏ ఉండవు అంటే చూద్దాం. 2x + 5y = 11 అండి. సపోజ్ 6x + 15y = 34 అన్నాను అనుకోండి. మీరు తెలుసు 2 3 6 5 3 15 11 3 33 కావాలి కదా. 34 ఎట్లా అవుతుంది అంటే ఈ డేటా ఈ ఈక్వేషన్లో దీంతో కన్సిస్టెంట్గా ఉండలేదు. దాన్ని ఏమంటామంటే అండి, వి సే దట్ ద డేటా ఇన్ ద సెకండ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్ విత్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఆర్ రాదర్ మనం ఏమంటామంటే ఈ రెండింటిని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. కన్సిస్టెంట్గా లేవు డేటా. ఎందుకంటే సపోజ్ నేను 2 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ 11 రూపీస్ అంటే 6 పెన్స్ అండ్ 15 పెన్సిల్స్ ఎంత అవుతుందంటే 33 అవుతుంది. 34 ఎట్లా అవుతుంది? సో దాన్ని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అన్న. ఇలాంటి వాటికి సొల్యూషన్స్ ఉండవు అనమాట. దీన్నే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు రాయాలంటే a1/a2, ఇప్పుడు అంటే a1x + b1y = c1, a2x + b2y = c2 అయితే a1/a2 = b1/b2. అవునండి. చూడండి 5/15, బట్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే మనము ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాము. అప్పుడు మనకి సొల్యూషన్స్ ఉండవు అనమాట. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే 2x + 3y + 4z = 15, 3x + y + 5z = 21, x + 5y + 3z = 9. 3 అన్నౌన్స్, 3 ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి XYZ వాల్యూస్ కనుక్కోగలరండి? ఎస్. ఎట్లా కనుక్కోవాలో మనం చెప్పుకున్నాం బేసిక్ క్లాస్లో, ద ఫస్ట్ వీడియోలో. సో మీరు ఈ వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి. రైట్ అండి, సాల్వ్ చేద్దాం. మనం ఏం చెప్పుకున్నామంటే ఇట్లా 3 ఈక్వేషన్స్, 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దేర్ ఆర్ 2 స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ స్టేజ్లో ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేసి 2 వేరియబుల్స్ తోటి 2 ఈక్వేషన్స్ ఫస్ట్ తెచ్చుకుంటాము. తర్వాత ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఆ 2 వేరియబుల్స్ కనుక్కున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఫస్ట్ వేరియబుల్కి వస్తామని చెప్పుకున్నాం. అవునండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి వేరియబుల్ క్యాన్సిల్ చేసేదానికి డిసైడ్ చేయాలి. ఏది చేద్దాం? ఎక్స్ అయినా చేయొచ్చు, వై అయినా చేయొచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఎక్స్ చేద్దాం. చూడండి, ఇది 2x ఉంది, ఇది 1x ఉంది. సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 2x + 10y + 6z = 18. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తే 2x + 3y + 4z = 15.
రైట్ అండి. మీకు తెలిసి ఎట్లా చేయాలో నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఇది ఈక్వేషన్ కావాలంటే మీరు హౌ టు సాల్వ్ ఈక్వేషన్స్ అని ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. మీరు చూడనట్లయితే ఆల్రెడీ 10y - 3y 7y 6z + 4z 2z = 3 ఒక ఈక్వేషన్ వచ్చింది. మీరు ఏం చేశారు, 1 and 3 తీసుకున్నారు. ఇప్పుడు 2 and 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ x ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు కదండి. నేను ఇక్కడ రాస్తాను. దీన్ని 2 తోటి ఇప్పుడు 3 తోటి చేశాను అనుకోండి, మల్టిప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది 3x + 5y + 9z = 27. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఏమొస్తుంది 3x + y + 5z = 21. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది, సారీ దిస్ ఏమైందండి 15 అండి. చూడండి 3x + 15y + 9z, ఇక్కడ 1 మిస్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది మైనస్ 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 మైనస్. చూడండి 15y - y 14y + 4z = 6. చెప్పండి, ఈ రెండు డిఫరెంట్ ఈక్వేషన్సా సేమ్ ఈక్వేషన్సా? మీరు ఇన్ఫినిట్ సొల్యూషన్స్లో నేను ఇచ్చాను, దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఇది వస్తుందా రాదండి? లేకపోతే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుందా రాదా? ఇక్కడ 2 తోటి క్యాన్సిల్ చేస్తే 2 రెండు వైపులా క్యాన్సిల్ చేస్తే మనకి ఇదే వస్తుంది కదండి. సో ఆర్ దే 2 ఇండిపెండెంట్ ఈక్వేషన్? దే ఆర్ వన్ అండ్ ద సేమ్ ఈక్వేషన్. ఇప్పుడు 2 అన్నోన్స్ ఉండి మనకు ఒకటే ఈక్వేషన్ వస్తే ఇక్కడ మనం y and z వాల్యూస్ వస్తాయండి. y and z వాల్యూస్ రాలేదు కాబట్టి మనం xyz వాల్యూస్ ఆల్ 3 వాల్యూస్ కనుక్కోలేము. మీకు ఫైండ్ xyz వాల్యూస్ అని ఇక్కడ ఇస్తే నేను xyz వాల్యూస్ కనుక్కోలేను. ఎందుకు xyz వాల్యూస్ కనుక్కోలేను? ఎందుకంటే ఈ 3 ఈక్వేషన్స్లో నాకు సాల్వ్ చేసినప్పుడు నాకు 2 ఈక్వేషన్స్ విత్ ద సేమ్ రేషియో వస్తూ ఉంది. అంటే ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, ఇప్పుడు ఇది మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటారు, మీరు ఇట్లా వచ్చి స్టక్ అవుతారు, మీకు డౌట్ వస్తుంది, అరే ఎందుకు రావట్లేదు నాకు, నేను ఎక్కడో మిస్టేక్ చేశానని మళ్ళీ క్వశ్చన్ మొత్తం చేస్తారు. మీది మిస్టేక్ ఉండకపోవచ్చండి, అవి 3 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కాదు. మనం ఏం చెప్పుకున్నాము, 2 అన్నోన్స్ ఉంటుంటే 2 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ ఉండాలి, 3 అన్నోన్స్ ఉంటే 3 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ ఉండాలని చెప్పుకున్నాం, 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉండాలని చెప్పుకున్నాం. ఇవి 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ కాదు. మీకు 2 ఈక్వేషన్స్ అయితే ఈజీగా పట్టుకుంటారు. ఎందుకు, ఇట్లా a1/a2 ప్రకారం ఈజీగా మీకు ఇది చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. 2 6కి 5, 2కి 6కి 5కి 15కి ఈజీగా మీరు పట్టేసుకుంటారు. కానీ 3 ఉన్నప్పుడు పట్టుకోవడం కష్టం అనమాట. సో ఇవి 3 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కాదు. వన్ ఈక్వేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ ఈక్వేషన్. దాన్నే మనం డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్ అంటాం, లేదా లీనియర్ డిపెండెన్సీ అంటాము. అంటే అర్థమైంది, ఒక ఈక్వేషను మిగిలిన 2 ఈక్వేషన్స్ తోటి కాంబినేషన్స్ తోటి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద అదర్ 2 ఈక్వేషన్స్ అనమాట. డిపెండెన్సీ అంటాం, డిపెండెన్సీ, రైట్, లీనియర్ డిపెండెన్సీ అంటాం అనమాట, ఆర్ డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్. మనకు ఎట్లా తెలుస్తుందని మీరు అడిగితే దానికి మనము నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది నోట్ చేసుకోండి, మనము నెక్స్ట్ దీనికి వెళ్దాం. రైట్ అండి. ఓకే, మనకి అంటే ఏ 2 ఈక్వేషన్స్నైనా తీసుకుంటే మీరు థర్డ్ ఈక్వేషన్ వస్తే దాన్ని డిపెండెన్సీ అంటారు. మీరు ఈ రెండు ఫస్ట్, సెకండ్, థర్డ్ అండి. మేబీ 1 and 2 తోటి 3 రాయొచ్చు, లేదా 2 and 3 తోటి 1 రాయొచ్చు, మేబీ 1 and 3 తోటి 2 రాయొచ్చు. నాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చూడండి, దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తారనుకోండి, వస్తుందా రాదా? అంటే నేను దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ 2 తోటి మల్టిప్లై చేస్తారు, ఏమవుతుందండి, 4x + 6y + 8z = 30. ఈ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, 3x + y + 5z = 21. సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది, x + 5y + 3z = 9. వచ్చిందా లేదా ఈ ఈక్వేషను? అంటే ఇప్పుడు నవ్వు చెప్పండి, థర్డ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ 2 ఆర్ నాట్? సో దట్ మీన్స్ దిస్ ఈక్వేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ 2 ఈక్వేషన్స్. సో హెన్స్ మనకి XYZ వాల్యూస్ రావు అని చెప్తాం. మీకు అప్పుడు డౌట్ రావచ్చు, సార్ నాకు ఎట్లా తెలుస్తుంది ఇది 2 times and 1 time అని అంటే తెలియకపోవచ్చు అండి. ఆల్వేస్ ఇంత సింపుల్గా కూడా ఇవ్వకపోవచ్చు ఎగ్జామినర్. సో మీరు ఎట్లా చెప్తారంటే, దీనికి వర్టికల్ ఈక్వేషన్స్ అని ఒక అప్రోచ్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. చిన్న ఎగ్జామ్స్లో ఇవ్వరు, కొంచెం అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్, అదర్ MBA ఎంట్రన్సెస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. చూడండి, ఇప్పుడు మీకు నేనేమన్నాను, దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి దీన్ని -1, దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని -1 తోటి మల్టిప్లై చేస్తున్నాను. అంటే 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నానంటే అర్థం ఏంటండి, -1 తోటి మల్టిప్లై చేస్తున్నానండి, అంతే కదండి. -1 -3 -1 -5 అవుతుంది, అవునా?
అని చెప్పి చెప్తున్నాను. కానీ మనకి ఎట్లా ఐడియా వస్తుంది? మనకు తెలియదండి. 2 అని తెలియదు, -1 అని తెలియదు. నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏ తోటి మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ బి తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే నాకు థర్డ్ ఈక్వేషన్ వస్తుంది అని చెప్పి డిసైడ్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు దీని ఫస్ట్ ఈక్వేషన్ ఆ ఏబి అనేది ఏబి ప్లేస్లో మనకి 2 and -1 అని మనం కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటామో చెప్పి చూపిస్తాను. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ రెండు ఈక్వేషన్స్ తోటి కాంబినేషన్లో థర్డ్ ఈక్వేషన్ వస్తుంది అన్నాం. అవునండి. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ రావాలి. యాడ్ చేయడంలో సబ్ట్రాక్షన్ అన్నా కూడా ఎడిషన్. బేసికల్గా ఇన్స్టెడ్ ఆఫ్ *1 యు ఆర్ సేయింగ్ *-1 అనమాట. సపోజ్ దీన్ని ఏ తోటి మల్టిప్లై చేసి అనుకోండి 2ax అవుతుంది. ఇదేమవుతుంది 3ay, ఇది 4az అట్లా అవుతుంది. ఇదేమవుతుంది 3bx అట్లా అవుతుంది. వెన్ యూ యాడ్ దీస్ టూ ఈక్వేషన్స్ ఏమవుతుందంటే అండి 2ax ఇక్కడేమో 3bx, ఈ రెండింటిని యాడ్ చేస్తే x రావాలంటే x కామన్ తీసేస్తే కోఎఫిషియంట్స్ మనం ఎక్స్ గుణకాలు ఏముండే 2a అవుతుంది. ఇక్కడ ఏ తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ x గుణకం ఏముంది 3b అయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉండే x గుణకంకి సమానం కావాలి. ఇక్కడ ఏముంది 1 ఉంది. అంటే 2 into a 2a ప్లస్ 3 into b 3b ఈక్వల్స్ టు 1 అనమాట. అట్లానే 3 into a ప్లస్ 1 into b అంటే దీని వర్టికల్ ఈక్వేషన్స్ అంటాం. అంటే దీనికి x కంపేర్ చేస్తున్నాము, y కంపేర్ చేస్తున్నాం. 3 into b 3 into I'm sorry 3 into a 3a ప్లస్ 1 into b ఈక్వల్స్ ఇక్కడ ఎంత y కోఎఫిషియంట్ ఎంత వచ్చింది 5. ఇప్పుడు మనకి ఏబీ తోటి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోగలమా లేదండి? కనుక్కోగలం కదా. సపోజ్ ఇక్కడ నాకు బి ఉంది, దీన్ని 3 తోటి మల్టిప్లై చేసి అనుకోండి ఏమవుతుంది 9a ప్లస్ 3b ఈజ్ 15 అండి. ఇదెంత 2a ప్లస్ 3b ఈజ్ 1. మీకు ఇది తెలిసి ఎట్లా చేయాలో సబ్ట్రాక్ట్ చేసి అనుకోండి ఏమవుతుంది 7a ఈజ్ ఈక్వల్ టు 14, a ఈజ్ ఈక్వల్ టు 2. ఒకసారి a ఈజ్ ఈక్వల్ 2 వస్తే b కనుక్కోలేరా? 3 into 3a ప్లస్ b ఈజ్ 5 అన్నారు. 3 into 2 ప్లస్ b ఈజ్ 5 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 3 2 6 ఇటు వస్తే 5 - 6 -1 అవుతుంది కదా. -1 అవుతుందంటే ఏంది 1 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి అని. ఇది +1 వస్తే అర్థమైంది 1 టైం యాడ్ చేయండి అని. ఇది -2 వస్తే అర్థమైంది 2 టైమ్స్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి అని. వచ్చిందండి. ఇప్పుడు ఇది 2 టైమ్స్ చేసి దీన్ని -1 తోటి చేస్తే వస్తుంది. నేను కన్ఫర్మ్ చేస్తాను. 4 into 2 8 5 into -1 -5 8 - 5 3 15 into 2 30 21 into -1 -21 30 - 21 9 అట్లా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీన్నే మనము డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్ అంటాం అనమాట. రైట్ అండి. ఇప్పుడు దీని మీద ఎట్లా క్వశ్చన్ ఇస్తాడంటే ఒక ఎగ్జామ్లో నేను చెప్పినట్లు క్యాట్ అండ్ అదర్ ఎంబీఏ ఎంట్రన్సెస్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను. ఎంబీఏ ఎంట్రన్సెస్లో ఈ లీనియర్ డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్స్ అని చెప్పి మనం ఏదైతే లీనియర్ డిపెండెన్సీ అంటే ఏమని చెప్పుకున్నాము, ఒక ఈక్వేషను ఇంకా మిగిలిన 2 ఈక్వేషన్స్ కాంబినేషన్ అయితే దట్ ఈక్వేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ 2 ఈక్వేషన్స్ అంటాం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇట్లా ఇచ్చాడండి ఒక ఇయర్ ఎగ్జామ్లో 3x + 2y + 5z ఈజ్ 31, 4x + 3y + 7z ఈజ్ 39, 6x + 5y + kz ఈజ్ 55. ఇఫ్ ద అబవ్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. లీనియర్లీ డిపెండెంట్ అయింది ఎనీ 1 ఈక్వేషన్ కూడా మిగిలిన 2 ఈక్వేషన్స్ కాంబినేషన్లో వస్తాయి అని అంటున్నారు. మీరు ఈ 2 తీసుకొని ఏ తోటి బి తోటి మల్టిప్లై చేసి దీనికి ఈక్వేట్ చేయొచ్చు. ఎనీ 2 తీసుకోవచ్చు అండి. సరే మనకి ఇక్కడ కే వాల్యూ కావాలి కాబట్టి మనం ఈ 2 తీసుకుందాం. దీన్ని ఏ తోటి మల్టిప్లై చేసి దీన్ని బి తోటి మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది రావాలి. ఎందుకు? లీనియర్ డిపెండెంట్ కాబట్టి. యాక్చువల్గా డైరెక్ట్గా మీరు ఎన్ని టైమ్స్ అనేది చెప్పగలగాలి. మీరు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఏ అండ్ బి అనుకుంటాం. మీకు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే నంబర్ సింపుల్గా ఉంటేనేమో మీరు గెస్ చేయగలరండి. ఇంత ముందుగానే గెస్ చేసినట్లు 2 times and 1 time అని. సమ్ టైమ్స్ గెస్ చేయలేకపోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి దీన్ని ఇంటూ 3 చేశారు. 4 3s ఎంత అండి 12. దీన్ని 2 times చేయండి ఎంత 6. బట్ ఇంటూ -2 అంటే సబ్ట్రాక్ట్ చేయండి. 12 - 6 6 ఏం చెప్పాను. దీన్ని 3 times చేయండి 9 - 4 5 3 times 21 2 times 10 11 అవుతుంది. చూద్దాం 350 మీరు చూడండి 339s 117 62 2 times సబ్ట్రాక్ట్ చేస్తే 55 వస్తుందా. ఇది ఇంటూ 3 ఇది -2 అని చెప్పి ప్రాక్టీస్ మీద వస్తుంది. మనకి వి కాంట్ కీప్ ఆన్ గెస్సింగ్ కదా. ఎట్లా చేస్తాం టెక్నికల్గా అంటే ఇదంతా ఎందుకు బుర్రబద్దలు కొట్టుకోవటం. ఏ అండ్ బి అనుకుందాం. ఏ తోటి మల్టిప్లై చేసి అనుకోండి ఏమవుతుంది x ఈక్వేట్ చేయండి. x కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 3a అవుతుంది. ఇక్కడ x కోఎఫిషియంట్ అవుతుంది 4b అవుతుంది. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే 6 రావాలి. అట్లానే చూడండి ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 2a అవుతుంది.
ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 3b అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న y కోఎఫిషియంట్కి ఈక్వల్ కావాలి 5 కావాలి. సాల్వ్ చేద్దాం. సో దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి చేయండి, ఏమవుతుంది చూడండి, చెప్పండి. 6a ప్లస్ 8b ఈక్వల్స్ టు 12. దీన్ని 3 తోటి చేస్తే ఏమవుతుంది, 6a ప్లస్ 9b ఈక్వల్స్ టు 15. రైట్ అండి, చూడండి, మైనస్ 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 b ఈజ్ ఈక్వల్ టు -3 అంటే b ఈక్వల్స్ టు 3 అంటే దీన్ని 3 తోటి మల్టిప్లై చేయాలని చెప్పాను. నెక్స్ట్ అండి, ఒకసారి b తెలిస్తే ఏ కనుక్కోవచ్చు కదా. 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు మీరు. 2a ప్లస్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5. 2a ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 9 మైనస్ 4, a ఈజ్ ఈక్వల్ టు -2. దీన్ని -2 టైమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏమిటి అర్థము, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలని. అవునండి, చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు 7 ఇంటూ 3 ఎంత అవుతుందండి, 7 ఇంటూ 3 z కోఎఫిషియంట్స్ కన్ఫర్మ్ చేద్దాం మనం. 7 ఇంటూ 3 దెన్ ప్లస్ 5 ఇంటూ -2 షుడ్ బి ఈక్వల్ టు z కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత, k. చూడండి, 21 మైనస్ 10, k ఈజ్ 11. మీరు చేసిన క్యాలిక్యులేషన్ కరెక్టా కాదని డౌట్ వస్తే మీరు చూడండి, నేను చెప్పాను ఇంతకుముందే 39 ఇంటూ 3 117, 31 ఇంటూ -2 -62, 117 - 62 55 వస్తుంది. ఇట్లా ఇస్తారు. ఇది అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట లీనియర్ డిపెండెన్సీ మీద. ఓకేనండి, ఇది ఒక MBA ఎంట్రన్స్లో ఇచ్చారు ఇంతకుముందు, నోట్ చేసుకోండి. మీరు అడ్వాన్స్డ్ MBA ఎంట్రన్సెస్ కాకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ అలాంటి వాటికి ప్రిపేర్ అవుతుంటే ఇలాంటి క్వశ్చన్ వదిలేయచ్చు. రైట్ స్టూడెంట్స్, సో ఇది మీకు డిపెండెన్సీ ఆఫ్ ది ఈక్వేషన్ మీద అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, sr.gorantla1@gmail.com, or you can reach me at sr.gorantla on Twitter, Facebook, Instagram and LinkedIn also. ఇంకొక వీడియోలో కలుద్దాం.